ఇక నెల్లూరు జిల్లాలో మోంతా తీవ్ర తుపానుపైన ప్రభావం చూపింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీనా నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. జిల్లా యంత్రాంగంతో పాటు దాదాపు ఇక స్థానికంగా ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా కృషి చేశారు. కూటమి ప్రభుత్వం నాయకులు కూడా ఈ గ్రామాలలోకి వెళ్ళి ముంపుకి గురవుతున్న ప్రాంతాలలో కూడా సహాయ చర్యలు చేపట్టడం, అదేవిధంగా ఈ మొత్తం జిల్లాలోని 38 మండలాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బాధితులకు సహాయం చేయడంతో పాటు అదేవిధంగా ఎవరిని కూడా బయటికి రాకుండా చేయడం, ఈ భారీ గాలులకు కానీ తుఫాన్ తీర ప్రాంతాలలో కానీ కొంత ప్రత్యేక చర్యలు అనేవి అందరూ కలిసి సమిష్టిగా చేపట్టడం వల్ల ఈసారి పెను ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవాలి. జిల్లా అర్ధరాత్రి వరకు కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరూ కూడా జిల్లా కలెక్టర్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్న పరిస్థితులు అన్నింటినీ కూడా పరిశీలిస్తూ సహాయ చర్యలు పునరావాస కేంద్రాలను తరలించడం అనేది చేసిన దాదాపు 44 పునరావాస కేంద్రాలలో 5,000 మందికి పైగా అందరికి కూడా వారికి కావాల్సిన సౌకర్యాలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలో రాత్రి వరకు కూడా కురిసిన వర్షాలతో ఇప్పుడు కొంత వర్షాలు లేకపోవడం తెరిపించడంతో ఈ సహాయ చర్యలకు కూడా ఈ వాతావరణం కొంత సహకరిస్తుందని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. నెల్లూరు జిల్లా సంగం పెన్నావార్ది వద్ద ఒక పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పాలి. ఇసుక తరలించేందుకోసంగా భారీ పడవలు గతంలో ఏర్పాటు చేసి ఉన్నారు. వాటిని వినియోగించకపోవడంతో తాళ్లతో అక్కడ బంధించారు. ఈ గాలులకి వరదకి పెన్నావార్ది గేట్ల వరకు కూడా అవి తెంచుకొని రావడం జరిగింది. అయితే గేటు తగలకపోవడంతో కొంత ఈ ప్రమాదం తప్పిందని చెప్పాలి. ప్రస్తుతం దానికి సంబంధించి అధికారులు కూడా అక్కడ బోటును తీసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. బోగోలు మండలం ఏనుగుల బావి వద్ద కూడా అక్కడ రోడ్డు మీద వాగు పొంగి ప్రవహిస్తుంది ప్రస్తుతం. దీనికి ప్రజలు ఎవరిని కూడా రానియకుండా ఉండేందుకోసంగా అక్కడ కంచె వేశారు. పిట్టకిండ పోలీసులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. బోగోలు నడిబొడ్డు ప్రాంతంలో కూడా అక్కడ రోడ్డుకు అడ్డంగా చెట్టుని పడిపోవడంతో చెట్టుని కూడా తొలగించి ఏర్పాట్లలో ఉన్నారు. మొత్తం మీద జిల్లాలో చూసుకుంటే ఒక కావలి, కందుకూరు, బిట్టగుంట, జలదంకి, కొడవలూరు, విడవలూరు ఈ ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. కావలిలో 23.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కందుకూరు 21 సెంటీమీటర్లు అత్యధికంగా నమోదైంది. అయితే 38 మండలాలుంటే 37 మండలాల్లో దాదాపు 77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షపాతంతో వాగులు, వంకలు జిల్లాలో భారీగా ప్రవహిస్తున్నాయి. చెరువుల్లో కూడా దాదాపు 1000కి పైగా చెరువులు ఉన్నాయి. చెరువుల్లో 80% పైగా నీటి నిల్వ ఉంది. ఈ చెరువుల్లో ప్రధానంగా కొన్ని కట్టలు కూడా బలహీనంగా ఉండడంతో వాటిని ఈరోజు పటిష్టపరిచేందుకు చర్యలు అనేది చేపట్టారు. జిల్లా కలెక్టర్తో పాటు ఇరిగేషన్ అధికారులు, సోమశిల అధికారులు అందరూ కూడా అంటే సోమశిల లింకు చెరువులు ఉన్నాయి. దాదాపు ఒక 70 వరకు ఉన్నాయి. ఈ 70 సోమశిల లింక్ ఛానల్స్ ఆత్మకూరు ఈ ప్రాంతాలలో ఉండడంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేకంగా వాటికి ఎక్కడైనా గండ్లు పడతాయనే ఉద్దేశంతో కొన్ని అధికారులు బృందాలు కూడా ఏర్పాటు చేశారు. సోమశిల సామర్థ్యం మొత్తం 78 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 70 టీఎంసీలు ఉంది. అదనంగా వచ్చిన నీటిని పెన్నా నదికి వదిలివేయడంతో పెన్నా వరద ప్రవాహం కూడా పెరిగింది. వరద ప్రవాహం పెరగడంతో సంగం, నెల్లూరు వరకు కూడా విడవలూరు కొన్ని గ్రామాలు ఉన్నాయి. సుమారు 10 గ్రామాలలో ఆ ప్రాంతాలకు నీరు రాకుండా కూడా కొంత కాలువలు తీసి బయటికి పంపించే ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. కండలేరు కూడా 60 టీఎంసీలు ఉంది. 60 టీఎంసీల నీరు గత 2 రోజుల నుంచి కూడా అధికారులు అప్రమత్తం కావడంతో ఆ నీటిని కూడా పంబలేరు, గూడూరు ప్రాంతాలకి సైదాపున వైపు ప్రవహిస్తున్నాయి. అటువైపు కొంత గ్రామాలలో రాకపోకలు కూడా ఇబ్బంది కలిగిన పరిస్థితి అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. మనుబోలు మండలం గొట్లపాలెంలో కృష్ణమనేని జయమ్మ పొట్టెల వాగు దాటుతూ గల్లంతయ్యారు. ఇది ఒక్కటే నెల్లూరు జిల్లాలో ఈ వరదలకు జరిగిన నష్టంగా మనం చెప్పుకోవాలి. ఇది ప్రస్తుతానికి అన్ని ప్రాంతాలలో చూస్తే ఒకటే ఈ బోగోలు మండలంలో జిక్కేపల్లి గూడూరు చెరువు అంటారు. దీని కలుగు కూడా బాగా ప్రవాహం ఎక్కువగా ఉంది. సంఘం కలిగిన ఆధారపై కూడా కొన్ని చెట్లు కూలింటే వాటిని కూడా తొలగిస్తున్నారు. ఆత్మకూరు మండలం పరిధిలోని
కరకంపాడు, ఆరవీడు, జంగాలపల్లి గ్రామ రహదారి మార్గంలో బుగ్గేరు వాగులో భారీ వర్షాల వల్ల బాగా నీటి ప్రవాహం అనేది ఎక్కువగా ఉంది. ఈ ప్రవాహంతో రాకపోకలు కూడా కొంత ఇబ్బంది కలిగింది. అక్కడ కూడా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసి అవన్నీ కూడా రాకపోకలు లేకుండా చేసి బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఉదయగిరి ఆనకట్ట చెరువు కూడా అలుగు ప్రవహిస్తుంది. నక్కలవాగు ఉద్దితో ఏఎస్పేట ఆత్మకూరు మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. ప్రధానంగా ఈ జాతీయ రహదారి నుంచి కూడా వాహనాలు అర్ధరాత్రి వరకు కూడా నిలిపివేశారు. ఇప్పుడు వర్షం తెరపించడంతో మొత్తం మీద వాహనాలు నిలిపిన వాహనాలు కొన్నిటిని తెల్లవారుజాము నుంచి కూడా బయటికి అధికారులు, పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అందరూ సమన్వయంగా పనిచేస్తూ ఇక్కడ వాహనాలకు రాకపోకలు పునరుద్ధరించారు. అదే జాతీయ రహదారి నుంచి కందుకూరు, గూడూరు, ఉలవపాడు, కావలి ఈ ప్రాంతాలలో కొన్ని గ్రామాలకి కొంత వాగులు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతాల్లో రాకపోకలకి అంతరాయంగా మారింది. కాలువల దగ్గర కూడా ఒక ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. జిల్లాలో మొత్తం మీద కూడా ఎటువంటి నష్టాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ప్రస్తుతం ఏర్పడింది. వర్షాలు కూడా లేకపోవడంతో ఈరోజు సాయంత్రానికి అందరికి కూడా కొంత పునరావాస కాలేజీలలో ఈరోజు కూడా కొనసాగుతాయి. ఈరోజు రేపు అంటే ఈ మునుగ ప్రాంతాలు అన్నింటినీ కూడా ఎంతవరకు నీటిని బయటికి పంపించే వరకు కూడా అక్కడ సహాయ చర్యలని కొనసాగిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 44 పునరావాస కేంద్రాలు కూడా వాటిని కొనసాగిస్తామని చెప్పి సహాయ కేంద్రాలు ఉన్నాయి, అక్కడ కొనసాగిస్తామని చెప్తున్నారు. ఈరోజు కూడా పాఠశాలకి, కళాశాలలకు కూడా సెలవు ప్రకటించారు. సాహినా, ఇది ఈరోజు నెల్లూరులో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్. రాజారావు, మొంత తుపాను వల్ల నెల్లూరు జిల్లాలో ఏ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి? అక్కడ ఆస్తి నష్టం ఏ మేరకు జరిగింది? ప్రధానంగా నెల్లూరు నగరంలో కాలనీలన్నీ కూడా ఎక్కువగా మునకు గురై ఉన్నాయి. ఈ చంద్రబాబు నగర్, తలపగిరి కాలనీ, వెంకటేశ్వర ఈ కాలనీలలో అంటే ఈ కాలనీలలో కూడా సహాయ చర్యలు అనేవి రాత్రి నుంచి కూడా ఇక్కడ రూరల్ ప్రాంతాలలో కోటరెడ్డి గిరిధర్ రెడ్డి, అదేవిధంగా నగర ప్రాంతంలో ఉన్న కొన్ని మునక ప్రాంతాలలో మంత్రి నారాయణ వారి బృందాలందరూ కూడా వారికి కావాల్సిన సదుపాయాలు, నిత్యావసర వస్తువులు కూడా అందిస్తూనే ఉన్నారు. వాళ్ళని కూడా పునరావాస కేంద్రాలతో పాటు వీరు కూడా కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ కేంద్రాలు కూడా తరలించి వాళ్ళకి సహాయం అందిస్తున్నారు. సాహినా, ధన్యవాదాలు రాజారావు.